అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆర్సీఎం సంస్థలో మనం ఫస్ట్ సక్సెస్ కావాలి అంటే చేయాల్సిన పని రీటైలింగ్ అనేది చేయాలి. మనము రీటైలింగ్ చేసుకుంటూ మన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూడా రీటైలింగ్ చేయించాలి. అంటే మన ఆర్సీఎం ప్రొడక్ట్స్ని మనం అమ్మాలే, మనతో పాటు మనలే కమెంటోలని మనం తయారు చేసుకోవాలన్నట్టు. సింపుల్ చెప్పాలంటే మొత్తానికైతే మనం ఇలా సక్సెస్ కావాలంటే రీటైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రీటైలింగ్ ఈ రీటైలింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ రీటైలింగ్ గురించి ఒక స్టోరీ చెప్తాం. స్టోరీ ఏంటంటే ఒక 5 అన్నదమ్ములు ఉంటారు అన్నమాట. 6 అన్నదమ్ములు. ఒక వదిన, ఆ వదినకు 5 మరదలు ఉంటారు. ఈ మరదలు ఉంటారు. ఈ వదిన ఉన్నది కదా, ఈ వదినోళ్ళ భర్త అంటే ఈ మరదల అన్న పాపం ఎక్స్పైర్ అయిపోతాడు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం బాగా బాధపడతాడు అన్నమాట. బాగా బాధపడి ఏడ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ వదిన ఏం చేస్తాడ, బాగా ఏడ్చుకుంటా గుర్తు తెచ్చుకొని ఒకరోజు బాగా ఏడుతాడు. ఏడ్చినప్పుడు ఈ 5 మరదలు ఉన్నారు కదా దగ్గరికి వస్తాడట. వచ్చి ఏమైంది కదా, నేను ఎడుతున్నావు అంటే, మీ అన్నయ్య ఉన్న రోజులు ఎంత మంచిగా ఉండే, ఉన్నప్పుడు రేడియో ఉంది కదా, ఆ రేడియో నేను ఇంటా అని తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఆ రేడియో ఎవరు వినాలే అని బాగా పడుకుంటా ఏడ్చిందట. బాగా ఏడ్చిన తర్వాత ఆ 5 మరదలు ఉంటారు కదా, ఆ 5 మరదలల్లో ఒక మరిది, నువ్వు ఎందుకు బాధపడతావు అయినా, మెల్లేమా ఆగు, నీకు ఆ రేడియో ఎవరు వింటారా, నువ్వు బాధపడుతున్నావు అంతే కదా, మేము వింటాం ఆగు అని, నేను రేడియో నేను వింటా అన్నందుకు నేను వింటా అని ఒక మరద అంటారట. అన్న తర్వాత సరే ఆడికి సరే అని ఊకుంటుందట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక రోజు తర్వాత మళ్ళీ ఎడుతుందట. మళ్ళీ ఎడిచిన తర్వాత మళ్ళీ వస్తారట 5 మరదల దగ్గరికి వచ్చి, మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అన్నారట. అన్న తర్వాత ఏం లేదు, మీ అన్న ఉన్నప్పుడు మంచిగా నేను వేసుకుంటాను, కొత్త డ్రెస్ కొనుక్కున్నాడు, ఇప్పుడు ఎట్లా డ్రెస్ వేసుకోవాలి ఏం కదా, అందుకే నాకు బాగా అనిపించి చెప్తున్నా అంటారట. అన్న తర్వాత మళ్ళీ ఇంకా 4 మరదలు ఉంటారు కదా, 4 మరదలలో ఇంకొక మరిది, వదిన నీకు ఎందుకు బాధ, నేను లేనా, నేను వేసుకుంటా డ్రెస్సు అని ఒక మరిది అంటారట. ఒక మరిది ముందుకు వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఒక 2 రోజులు అవుతుందట. మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడుతుందట. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన 3 ఉంటారు కదా, 3 ఈ అందరు మరుదులు మళ్ళీ ఒకసారి దగ్గరికి వస్తారట. వచ్చి ఏమైంది కదా, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అంటారట. అన్న తర్వాత మీ అన్న ఉన్నప్పుడు బండి నడుపుతాను కొనుక్కున్నాడు, మంచి కొత్త బండి, ఇప్పుడు దాన్ని నడిపేటోళ్ళు లేకపోయా, ఎట్లా ఏం కదా అని అంటాడు. అన్న తర్వాత ఈ మరదలలో మళ్ళీ ఇంకొక మరది చేతులు ఆట్టి, అదినే నువ్వు బాధపడకు, నేను లేనా, నేను నడుపుతా బండి, నువ్వు ఎందుకు బాధపడతావు అని ఇంకో మరది అంటాడు. ఇట్లా గడుచుకుంటా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ బాగా ఎడతాడు వదినే. అలా అయినా బాగా ఏడిచిన తర్వాత మళ్ళీ వస్తారట. వచ్చి మళ్ళీ ఏమైంది అయినా మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అడుగుతారట. అడిగిన తర్వాత ఏం లేదు, మీ అన్న ఉన్నప్పుడు ఒక 20 లక్షల అప్పు చేసిపోయిండు, ఇప్పుడు ఆ అప్పులు కట్టాలి, అందుకే బాధ అనిపించి ఏడుతున్నా అని అంటారట అలా వదిన. అన్న తర్వాత ఈ 5 మరదలు ఉన్నారు కదా, ఆ 5 మరదలలో మరి అందరూ చేతులు ఆవట్టను అలా పట్టేద్దాం, ఒక్కళ్ళు అయితే రావట్లే, కానీ ఎవరు చేతులు ఆవట్లేదట. ఎందుకు, ఇక్కడ 20 లక్షలు అప్పాయి. ఫస్ట్ ఏమనుకుంటారు, మంచిగా ఒకళ్ళకు మంచిగా రేడియో వచ్చింది, ఒకళ్ళు కొత్త డ్రెస్ వచ్చింది, ఒకళ్ళు బండి వచ్చింది, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తాయి కావచ్చు అని అందరికి చేతులు ఆడటం రెడీ ఉండరాట. అందరు చేతులు ఆడటం రెడీ ఉండే టైంలో ఇట్లా ఈ ముచ్చటే చెప్పాను, కథ అయిపోయి అందరు అక్కడికి డిసప్పాయింట్ అయిపోయారు. ఇట్లనే మన ఆర్సీఎం వ్యాపారంలో కూడా మన టీం అయితే ఉంటుంది కదా, మన టీంలో కూడా ఇట్లనే అందరు సక్సెస్ కావాలి అనుకుంటారు, కానీ రీటైలింగ్ చేయమంటే మాత్రం ఇవ్వాలి, రీటైలింగ్ చేయరు, చేస్తారా, చేయరు. రీటైలింగ్ అంటే ఏం లేదు, జస్ట్ నువ్వు ఇంటికాడ ఉండైనా సరే నీకు తెలిసిన వాళ్ళకు మన ఆర్సీఎం ప్రొడక్ట్స్ని ప్రమోట్ చెప్పాలి, అంతే. ఇదే మనం చేయాల్సింది, అవునా కదా. మనకు తెలిసిన వాళ్ళకు ఇప్పుడు సెలబ్రిటీలు ఏ పని చేస్తారో మనం చేసే పని, వాళ్ళు చేసే పని మనం చేస్తున్నాం అంతే. మహేష్ బాబు మౌంటైన్ డ్యూని నేను తాగుతున్నా మీరు కూడా తాగురు అని చెప్తాడు. విజయ్ దేవరకొండ థమ్స్అప్ నేను తాగుతున్నా మీరు తాగురు అని చెప్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం పరిచయం ఉన్న వల్ల మనం ఒక్కసారి చెప్పని వినరు, కానీ అలాగూ చెప్పాలి. ఏమని, ఏది
ఇవి వాడుర్రి, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది అని మనం చెప్పినట్టయితే మనకు మంచి ప్రొడక్ట్స్ అనేటివి సేల్ అయితే మనం ఇందులో సక్సెస్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ప్రమోషన్ అంటే మన ఆర్సీఎం ప్రొడక్ట్స్ని రీటైలింగ్ చేయడం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే మనం సక్సెస్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.